ఒక పెద్ద రాజుగారు గజపతి రాజు గారు అని ఆయన కోడి పోవటంతో ఆ కోడిని పట్టుకోవడానికి ఇద్దరు బడుద్దాయి పోలీసులని క్యారెక్టర్స్ తీసుకొచ్చారు. ఇది కథ. దీంట్లో ఆల్రెడీ రవి సొటారి అతన్ని రవితేజ అనే అతన్ని కాస్ట్ చేసాం. ఈ పక్కనే ఇంకొక యాక్టర్ని ఎవరిని పెట్టాలి అతనిది మెయిన్ క్యారెక్టర్. ఫస్ట్ 2 సీన్లలో రవి సొటారి తెలివైనవాడైతే ఆ తర్వాత చూసారా ట్రైలర్లో వ్యాలెట్కి పరిస్థితి తెలియకపోయినప్పుడు అర్థమైంది. అక్కడి నుంచి టేకప్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే మాకు జీ నుంచి గెటప్ సీన్ గారు అని మాకు డిస్కషన్ జరిగింది. నాకు గెటప్ సీన్ అంటే చాలా ఇష్టమైన యాక్టర్. చాలా బ్రిలియంట్ అనే పదం ఊరికే వాడేస్తుంటాం మనం. బ్రిలియంట్ యాక్టర్ అండి, బ్రిలియంట్ రైటర్ అండి, బ్రిలియంట్ కెమెరా. బ్రిలియంట్ అనే దానికి డెఫినిషన్ మన గెటప్ సీన్ యొక్క పర్ఫార్మెన్స్. సీన్ని అర్థం చేసుకుని, టైమింగ్ని అర్థం చేసుకుని దాన్ని ఎక్కడ డెలివర్ చేయాలి, ఎంత అలవోకగా యాక్టింగ్ చేయటమే యాక్టింగ్ అంటే. నేను యాక్టింగ్ చేస్తున్నా చూడండి అని చెప్పడం యాక్టింగ్ కాదుగా. నేను యాక్టింగ్ చేయట్లేదేమో, వీడు నిజంగా జీవిస్తున్నాడేమో అని చేసే అంత గొప్ప నటుడు గెటప్ సీను. ఈ గెటప్ ఇతన్ని చూసే ఇతనేమో అసలు ఓవర్ యాక్టింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. సారీ, మీ స్టైలే అది. ఆయనేమో అలవోక. వీళ్ళిద్దరికి మ్యాచ్ ఎట్లా అవుతుంది? ఇతనేమో చాలా చేదుగా చేస్తున్నాడు, అతనేమో అలా చేస్తున్నాడు. మీరు ఎట్లా కొంప తీసుకుని పులిహోర అయిపోతామేమో అని మొదట భయం వేసింది నాకు మొదటి రోజే. కానీ రష్ చూసేటప్పటికి వాళ్ళిద్దరి జంట ఎంత బాగుందంటే, అసలు గెటప్ సీన్ గారు ఒక చోట రెండో రోజు తీసాం ఆ సీను, రియలైజేషన్ సీను. ఫస్ట్ రోజేమో తిట్టే సీన్, రెండో రోజు రియలైజేషన్ సీన్ తీశారు. అసలు ఎంత మ్యాచ్ అయిపోయారంటే, థ్యాంక్ యూ సో మచ్ సీను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా సిరీస్కి ప్రాణం పోసావు. ఇది జోక్ కాదు, సీరియస్. మీరు చూస్తే ఎంత బాగా చేశాడు గెటప్ సీన్ అంటారు. ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇది నిజంగా, ఎందుకంటే ఎంతో అద్భుతంగా చేశాడు.